ఇక బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఓ ఏపీ మంత్రితో వైసీపీ నాయకురాలైన రోజా సీక్రెట్ గా భేటీ అయ్యారని తెలుస్తోంది. సీమకు చెందిన ఓ మంత్రితో సీక్రెట్ మీటింగ్ జరిగిందని కూడా సమాచారం. కేసుల భయం రోజాను వెంటాడుతోంది. కేసుల నుంచి బయటపడేందుకే ఆమెను ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సర్కిల్లో మంత్రితో రోజా భేటీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరా మంత్రి అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవలే వైసీపీ నేతలతో కూటమి నేతలు అంటకాగుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో చూస్తూ ఉన్నాం. ఓ ఏపీ మంత్రితో వైసీపీ నాయకురాలు రోజా సీక్రెట్ గా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. సీమకు చెందిన ఓ మంత్రితో సీక్రెట్ మీటింగ్ జరిపారు రోజా. కేసుల భయం రోజాను వెంటాడుతున్నట్లుగా తెలుస్తోంది. కేసుల నుంచి బయటపడేందుకే ఆమె ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దీంతో పొలిటికల్ సర్కిల్లో మంత్రితో రోజా భేటీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖ నుండి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. జమీమా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజా వ్యవహారమే చర్చ జరుగుతుంది. రోజా ఒక రాయలసీమకు చెందినటువంటి మంత్రితో భేటీ అయింది. ఆ భేటీ అవట గల కారణం ఏంటి, అసలు ఎందుకు భేటీ అయింది అనేది మనం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తాం. చాలామంది మీద కూడా కేసులు నమోదు చేయటం, అరెస్టులు జరగటం, పొలసాని లాంటి వాళ్ళు కూడా అరెస్టులు జరగటం, కొంతమంది మాజీ మంత్రుల మీద కూడా ఇప్పుడు కేసులు నమోదు అవటం, కొందరు పరారులో ఉండటం. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడో కూడా కక్షాదింపు లేదు అని చెప్తూనే ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ వాళ్ళ మీదే కేసులు పెడతామని చెప్పడం జరిగింది. నెల్లూరు వ్యవహారం అవ్వచ్చు, లేదా మిగిలిన జిల్లాలో అవ్వచ్చు, ఎక్కడ చూసినా సరే వాళ్ళ ఆధారాలు సేకరించి మొత్తం కూడా సమగ్రంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది మాజీ మంత్రుల్లో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలామంది కూడా గత ప్రభుత్వంలో తెలుసో తెలియకో లేకపోతే ఒత్తిడి వల్ల తప్పులు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, విడుదల రజనీ అవ్వచ్చు, కాకాని అవ్వచ్చు, ఇలా చాలామంది మాజీ మంత్రుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఫైర్ బ్యాండ్గా గుర్తింపు పొందినటువంటి రోజా గత ప్రభుత్వంలో లోకేష్ మీద కానీ, పవన్ మీద కానీ, చంద్రబాబు మీద కానీ ఒంటి కాలుతో విరుచుకుపోయినటువంటి రోజా ఇప్పుడు తన మీద కేసులు ఎక్కడొస్తాయని భయపడుతూ ఒక మంత్రితో, అంటే గతంలో టీడీపీలో ఆమె పనిచేసినందువల్ల పాత పరిచయాల నేపథ్యంలో ఒక రాయలసీమకు చెందినటువంటి మంత్రితో భేటీ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. చాలా విస్తృతంగా గత 24 గంటలుగా కూడా చాలా ప్రచారం జరుగుతుంది. మరి ఆ రోజా ఆ మంత్రి ఎవరితో భేటీ అయింది, భేటీకి గల అసలు విషయం ఏంటి, అంటే ఆవిడేమన్నా మళ్ళీ పార్టీలు మారే ఆలోచన ఉందా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని కాస్త చల్లబరిచే విధంలో మాట్లాడుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా రోజా వ్యవహారం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా సరే, ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తి వ్యతిరేకత తెచ్చుకుంది ఆ రోజానే. ఎందుకంటే రోజా చాలా దారుణంగా పవన్ విషయంలో కానీ, లేకపోతే లొకేషన్ కానీ చాలా వ్యక్తిగతంగా కూడా రాజకీయ దాడి చేసేది. అదే కాకుండా ఆమె మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒక క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో కట్టినటువంటి 500 కోట్లు కట్టినటువంటి ప్యాలెస్ కానీ, లేకపోతే తిరుపతి దర్శనాలు కానీ, ఇలా అనేక విమర్శలు, అనేక ఆరోపణలు రోజా మీద ఉన్నాయి. అదే కాకుండా మొత్తం టీడీపీ కానీ, జనసేన కానీ వీళ్ళందరూ కూడా రోజా పేరు చెప్తే వీళ్ళు కూడా ఒంటికాలు తెలిసే పరిస్థితి. ఎందుకంటే తమ నాయకుల్ని చాలా దారుణంగా వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసేది. ఆమె మీద చర్యలు తీసుకోవాలి అని కూడా చాలా కాలంగా డిమాండ్ వస్తుంది. అదేవిధంగా క్రీడా శాఖకు సంబంధించి కొన్ని 100 కోట్లు అవకతవకలు జరిగిన ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఇక్కడ కట్టినటువంటి వైజాగ్లో కట్టినటువంటి ప్యాలెస్ విషయంలో కానీ, లేకపోతే క్రీడా శాఖకు సంబంధించినటువంటి క్రీడా శాఖలకు సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేకమైన సదస్సులు జరపడం, క్రీడా సంబరాలు జరపడం చాలా అనేక విధాలుగా జరిపారు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే రోజాకు సంబంధించి కేసులు నమోదు కాబోతున్నాయి. ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఈ కేసులు నమోదు కాకుండా చూసుకునేందుకు ఆ మాజీ మంత్రితో భేటీ అవుతున్నారా, లేకపోతే పార్టీ మారుతారా, ఏం చేయబోతున్నారు
అంటే మేకపోతు గాంభీర్యంగా నిన్న మొన్నటి వరకు కూడా ఆమె విరుచుకుపడింది, కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడింది, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడింది. ఆ చంద్రబాబు చేత కాకపోతే జగన్కి పాలన చెప్పేమని నిన్నగాక మొన్న ప్రకటన చేసింది. మరి ఈ నేపథ్యంలో తాజాగా మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె రాయలసీమ చెందినటువంటి చాలా కీలకమైన మంత్రి, చంద్రబాబు కూడా చాలా వ్యక్తిగతంగా పరిచయం ఉన్న మంత్రి. ఆ మంత్రితో భేటీ కావడంతో అందరూ అనుమానం వస్తున్నాయి. మామూలు మంత్రులు ఎవరితో కొత్తగా వచ్చిన వాళ్ళతో భేటీ అయితే అయ్యేది కాదు, కానీ చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక రాయలసీమ మంత్రితో భేటీ అవడం పట్ల ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. మరి రోజా ఆలోచన ఏ విధంగా ఉంది, రోజా ఏం చేయబోతున్నారు, లేకపోతే ఆ మంత్రి ఏం చెప్పారు? ఒక విధంగా ఇప్పటికి కూడా రోజా మీద అయితే కూటమిలో పూర్తి వ్యతిరేకత ఉంది. ఇటు జనసేనలో కానీ లేకపోతే టీడీపీలో కానీ పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే లోకేష్ని ఎంత దారుణం విమర్శించిందో, పవన్ కళ్యాణ్ ఎంత అసెంబ్లీ గేటు కూడా తాకనమని ఛాలెంజ్ చేసింది పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం నేపథ్యంలో ఆమె ఏమన్నా వేరే నిర్ణయం తీసుకోబోతున్నారా, లేకపోతే తన కేసుల కోసం ఏమన్నా మంత్రిని కాకపడుతున్నారా అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఏదైనప్పుడు కూడా 1-2 రోజుల్లో రోజా ఎవరితో సమావేశమైంది, దానికి సంబంధించిన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మేము రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ వాసు.